తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించని వారి పట్ల ఆయా బ్యాంకులు రికవరీ ఏజెంట్ల దురుసు చర్యలకు చెక్ పడనుంది. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రికవరీ ఏజెంట్ల ఆగడాలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ తీసుకున్న వారిని అవమానించడం, బూతులు తిట్టడం, బెదిరించడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పోస్టు చేస్తామని భయపెట్టడం వంటి చర్యలకు ఇకపై చెక్ పడనుంది. రుణగ్రహీతల హక్కులను కాపాడేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను విడుదల చేసింది. ప్రజలు, బ్యాంకులు, ఇతర స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలను ఈ నెల 31వ తేదీలోపు తెలియజేయవచ్చని స్పష్టం చేసింది. మన దేశంలో దిగువ, మధ్య, ఎగువ మధ్య తరగతులకు చెందిన లక్షలాది మంది తమ అవసరాల కోసం బ్యాంకులపై ఆధారపడుతున్నారు. బైక్ కొనాలన్నా, ఇల్లు నిర్మించాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా రుణాలే ఆధారం అవుతున్నాయి. అయితే అనుకోని పరిస్థితులు ఎదురైతే ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుంది. ఉద్యోగం పోవడం, వ్యాపార నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఖర్చులు పెరగడం వంటి కారణాలతో చాలామంది రుణాలు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు. కొందరు ఏజెంట్లు రుణగ్రహీతల ఇండ్లకు పదే పదే వెళ్లి గొడవలు పెట్టడం, కుటుంబ సభ్యుల ఎదుట అవమానించడం, బంధువులకు ఫోన్లు చేసి పరువు తీసేలా మాట్లాడటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రోజుకు పలుమార్లు ఫోన్లు చేసి వేధించడం, అసభ్య పదజాలంతో మాట్లాడటం, డబ్బులు కట్టకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెడతామని బెదిరించడం కూడా జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రుణగ్రహీతలు లోన్పై కొనుగోలు చేసిన బైక్లు, కార్లు యజమానికి సమాచారం ఇవ్వకుండానే స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అప్పు బకాయి మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తేనే తిరిగి ఇస్తామని చెబుతున్నారు. అంతేకాదు, టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లను బ్లాక్ చేయడం వంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ విడుదల చేసిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్లో కీలక ప్రతిపాదనలు చేసింది. సాధారణ రుణాల వసూళ్ల కోసం కస్టమర్ల మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లను బ్లాక్ చేయకూడదని స్పష్టం చేసింది. అయితే ఆ మొబైల్ ఫోన్ను అదే బ్యాంక్ లోన్ ద్వారా కొనుగోలు చేసి ఉంటే మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా రుణగ్రహీత 90 రోజులకు పైగా ఈఎంఐలు చెల్లించకుండా ఉండాలి. బ్యాంకు నుంచి నోటీసులు వెళ్ళినా స్పందించకపోతే మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఫోన్ బ్లాక్ చేసినా కూడా అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవలు, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఓఎస్ ఫీచర్లు, ప్రభుత్వ అత్యవసర హెచ్చరికలు నిలిపివేయరాదు. అంతేకాదు, కస్టమర్ బకాయిలు చెల్లించిన వెంటనే గరిష్టంగా గంటలోపు ఫోన్ను అన్లాక్ చేయాలని పేర్కొంది. ఒకవేళ బ్యాంకు ఆలస్యం చేస్తే గంటకు 200 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా ఆర్బీఐ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. రుణగ్రహీతలను బూతులు తిట్టడం, బెదిరించడం, కుటుంబ సభ్యులు లేదా గ్యారంటీ ఇచ్చిన వారిని మానసికంగా వేధించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కస్టమర్ల ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారం పోస్ట్ చేయడం నేరంగా పరిగణిస్తామని తెలిపింది. మొబైల్ యాప్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అసభ్యకరమైన మెసేజ్లు పంపడం కూడా కఠినంగా నిషేధించింది. అలాగే బ్యాంకులు చేసే ప్రతి రికవరీ కాల్ను రికార్డ్ చేయాలని ఆర్బీఐ సూచించింది. రోజులో ఎన్నిసార్లు కాల్ చేశారో, ఏ సమయంలో మాట్లాడారో, కాల్లో ఏం మాట్లాడారో అన్న వివరాలను భద్రపరచాలని ఆదేశించింది. బ్యాంకులు ప్రత్యేక రికవరీ పాలసీ రూపొందించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు,
కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు కూడా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్ల గతంలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రుణగ్రహీతలకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురికాకుండా రక్షణ పొందే అవకాశం ఉంది. బ్యాంకులు కూడా రికవరీ ప్రక్రియలో మానవీయ కోణాన్ని పాటించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో రికవరీ ఏజెంట్ల ఆగడాలకు గట్టి అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.